నెల్లూరు సిటీలో నారాయణ సార్ వస్తే బాగుంటుంది. అంతకుముందు కూడా నారాయణ సారు పార్కులు కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ బాగా చేయించారు. ఈసారి కూడా నారాయణ సార్ వస్తే అభివృద్ధిగా ఉంటుంది. నారాయణ రావాలనుకుంటున్నాం. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళిద్దరూ మాకు చాలా అభివృద్ధి చేశారు నెల్లూరు సిటీని. ఇంకా చిల్డ్రన్స్ పార్కులు చాలా డెవలప్మెంట్ చేశారు. వీళ్ళిద్దరూ వస్తే బాగుంటుంది. ఖలీల్ అహ్మద్ అందరికీ అందుబాటులో ఉంటాడు. నారాయణ సార్ అభివృద్ధి పేరుతో డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లు వేశారు, కానీ అవి నాసిరకంగా ఉన్నాయి. కాబట్టి ఖలీల్ అహ్మద్ గెలిస్తే మాకు అందుబాటులో ఉంటాడని మేము భావిస్తున్నాము. ఆయన గెలుస్తాడని కూడా భావిస్తున్నాం. సిటీ ఎమ్మెల్యే ఖలీల్ భాయ్ వస్తే బాగుంటుంది. పేద ఆయన మాకు కూడా బాగా చేస్తాడని నమ్మకంతో ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నారాయణ గారు ఇంతకుముందు బాగా చేశారు, మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుంది. అభివృద్ధికి కానీ, పార్కులు కానీ అన్నీ బాగానే చేశారు. నారాయణ గారు వస్తే అభివృద్ధి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా బాగానే చేశారు. ఎంపీగా వేమిరెడ్డి గారు వచ్చినా బాగుంటుంది. నారాయణ గెలిస్తే బాగుంటుంది. మన నెల్లూరు జిల్లాకి బాగా చేస్తారు రోడ్లు గీట్లు. నారాయణ వస్తే నారాయణ రావాలా కోరుకుంటున్నాను. నారాయణ గారు వస్తే బాగుంటుంది. నెల్లూరుకి అందరూ సూపర్గా ఉంటుంది. నెల్లూరు టౌన్లో ఖలీల్ భాయ్ వస్తే బాగుంటుంది. ఎవరు గెలిచినా అర్థమైందా, అభివృద్ధి చేసే ప్రయత్నం కలిగిన వాళ్ళు ఎవరు వచ్చినా మంచిదేనండి. అర్థమైందా. మా ఇంట్లో కొన్ని ఓట్లు అటేసాం, కొన్ని ఓట్లు ఇటేసాం. ఏమంటావు? కొన్ని ప్రయత్నాలు గుండా డబ్బు తీసుకోవటం బట్టి. అర్థమైందా. కానీ నిజాయితీగా మంచి చేస్తే వాళ్ళకే అన్ని విధాల మేలు జరుగుతుంది.